ఎవరైనా ఒక వ్యక్తి ఆదాయం లేదా ఆ వ్యక్తికి సంబంధించిన ఏవైనా లావాదేవీల గురించి సమాచారాన్ని ఆ వ్యక్తి పాన్ కార్డ్ సహాయంతో పొందవచ్చు. పాన్ కార్డులో ఆల్ఫా న్యూమరిక్ కోడ్ ఉంటుంది. అంటే ఈ కోడ్లో కొన్ని సంఖ్యలు, కొన్ని అక్షరాలు ఉంటాయి. పన్నులు చెల్లించడం, బ్యాంకు ఖాతా తెరవడం, పెట్టుబడులు పెట్టడం వంటి అనేక ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డ్ అవసరం. కానీ ఈ పాన్ కార్డులోని 10 అంకెలు అంటే ఏంటి? చాలా మందికి దీని గురించి తెలియదు. దీని పూర్తి రూపం పాన్ అంటే శాశ్వత ఖాతా సంఖ్య. ఈ పాన్ కార్డును ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంది. పాన్ నంబర్లోని మొదటి 3 అక్షరాలు ఇంగ్లీష్ అక్షరమాల నుండి వచ్చాయి. ఆ తర్వాత ఏవైనా ఇతర అక్షరాలు ఉన్నాయి. 4వ అక్షరం పాన్ కార్డు వర్గం గురించి సమాచారం అందిస్తుంది. మీ పాన్ కార్డులో ఇంగ్లీష్ అక్షరం పి అంటే ఈ పాన్ కార్డ్ ఒక వ్యక్తికి చెందినది, వ్యక్తిగతమైనది అని అర్థం. పాన్ నంబర్లోని 5వ అక్షరం పాన్ కార్డ్ హోల్డర్ ఇంటి పేరులోని మొదటి అక్షరం. ఆ తర్వాత 4 అంకెలు ఉంటాయి. చివరిలో ఒక అక్షరం లేదా అంకె ఉంటుంది. అందుకే ఈ నంబర్ ఇతర వ్యక్తుల నుండి భిన్నంగా ఉంటుంది. అయితే పాన్ కార్డులో కూడా 2 రకాల పాన్ కార్డులు ఉంటాయి. పాన్ కార్డ్ కేవలం వ్యక్తిగతమైనది మాత్రమే కాదు, ఏదైనా కంపెనీకి కూడా చేపించుకోవచ్చు.